హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది ఆవకాయ మాగాయ ఇవే కాకుండా చిన్న ముక్కలతో కూడా ఆవకాయ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న ముక్కలతో ఎక్కువ మంది పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ చిన్న ముక్కల ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దీనిలో మనం టెంక తీసేస్తాము. అయినా కూడా ముక్క మెత్తబడకుండా చాలా రోజులు అలాగే ఉంటుంది. ముక్క తీసేసినా కూడా మనం ఆయిల్ అంతా వేస్తాం కదా, ఉప్పు కారం ఆయిల్ అంతా సరిపడా ఆవకాయకి వేసినట్లే వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తబడదు. ఎంత బాగుంటుందో కావాలంటే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నేను చేశాను, ఎలా చేశాను ఏంటి అనేది చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే చాలామందికి, మా బంధువుల్లో కూడా అందరికీ నేను టేస్ట్ చూపిస్తే మామూలు ఆవకాయ కంటే కూడా ఇది చాలా బాగా ఇష్టపడ్డారు. మామూలు ఆవకాయ అంటే కామన్గా తినేది, అంటే ఇష్టం లేదని కాదు, అది కామన్గా తినేది కదా. ఇది కొంచెం ముక్కలు సన్న ముక్కలు కాబట్టి నోటికి తినడానికి బాగుంటుంది. ఇది పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం కదా, చాలా బాగుంటుంది. అది ఎలా చేశాను ఏంటనేది ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. దీనికి మామిడికాయని ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, చిన్న ముక్కలు కట్ చేసుకొని దానిలో ఉప్పు కారం ఎలా వేసాను, మామూలు మనం ఆవకాయకి ఎలా వేస్తామో సేమ్ అలాగే దీన్ని కూడా 8 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం చొప్పున అలా వేసుకోవాలి. ఇవి ఎన్ని ముక్కలు అయినాయి అంటే నాకు 8 అవ్వలేదు, కొంచెం తక్కువ అయినాయి కాబట్టి దాని ప్రకారం వేసుకున్నాను అనమాట. మామూలుగా మీకు నేను చెప్తాను కదా, 8 గిన్నెలు అయితే, లేదంటే గ్లాసుతో అయితే 8 గ్లాసులు అయితే, ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం. ఉప్పు ఈ మధ్య కొంచెం తగ్గిస్తున్నాము, అంత ముందులాగా కాకుండా ఇప్పుడు కొద్దిగా తగ్గించుకొని వాడుకుంటున్నాము కాబట్టి కారం కంటే ఉప్పు కొంచెం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బీపీలు అవి అని చెప్పి కాకపోతే తినకుండా ఎవరూ మానుకోవట్లేదు కదా. ఎంత బీపీలోనే ఏమన్నా పచ్చళ్ళు తినకుండా మాత్రం మానుకోలేము, అప్పుడప్పుడు తింటానే ఉంటాం. ఇగో నేను కొలుచుకుంటున్నాను చూడండి, ముక్కలు ఇలా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, చూసారా? ఒక సమానమైన గిన్నెతో కొలుచుకోవాలి. ఇలా నేను కొలుచుకొని ఈ 2 గిన్నెలు అయినాయి ముక్కలు, కరెక్ట్గా 2 గిన్నెలు అయినాయి. 2 గిన్నెలు అంటే ఎంత? 8 గిన్నెలకి సగం అయితే 4, 4కి సగం అయితే 2, అంటే పావు వంతు. ఇప్పుడు 8 గిన్నెలకు ఒక గిన్నె కారం వేస్తే 4కి అయితే సగం, ఇది 2 కాబట్టి ఆ సగంలో కూడా సగం, అంటే పావు వంతు కారం, అలాగే పావు కంటే కొంచెం తక్కువ ఉప్పు. చూసారా, ఇదిగో ఉప్పు వేసుకుంటున్నాను పావు కంటే కొంచెం తక్కువగా. ఇది నేను కళ్ళుప్పు ఎండలో పెట్టి మిక్సీలో వేసుకున్నాను అనమాట. మెత్తడుప్పు వేయట్లేదు, కళ్ళుప్పు ఇలా వేసుకుంటే బాగుంటుంది. మనకు మామూలుగా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి అదే కదా, అలాగే వేస్తున్నాను. చూడండి, ఈ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఒక పావు వంతు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. కారం కొత్త కారం కదా, కొత్త పచ్చళ్ళు కొత్త కారం బాగుంటుంది. ఆవు పిండి కూడా కారం ఎంత వేసుకున్నాం అంతలో వేసుకోవచ్చు, లేదంటే ఉప్పు అంత, అంటే మనకి గుజ్జు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గుజ్జు కొంచెం పర్వాలేదు, మాకు ముక్కలు ఎక్కువ ఉంటే చాలంటే కొంచెమే తగ్గించేసుకోవచ్చు. మెంతిపొడి కూడా వేసుకున్నాను, ఫ్రెష్గా దంచినవి అనమాట ఇవన్నీ. మెంతిపొడి 2 స్పూన్లు వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. చూడండి, చిన్న చిన్న ముక్కలు. ఇవి తినడానికి పెరుగన్నానికి కూడా బాగుంటాయి, తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా, అదిరిపోద్ది టేస్ట్ మాత్రం. మామూలుగా ఆవకాయకి ఏమాత్రం తీసిపోద్దండి టేస్ట్. ఆవకాయ ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని బాగా ఇష్టపడతారు. కాకపోతే తినడానికి నోటికి చిన్న ముక్కలు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇక గిన్నె అది కారం కొలిచిన గిన్నె కాబట్టి కలర్ అలా ఉంది. దీనికి వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. మామూలుగా అయితే మేము వేరుశనగ నూనె పోస్తాం, కొందరు నువ్వుల నూనె పోసుకుంటారు కదా, మాకైతే వేరుశనగ నూనె అలవాటు అనమాట. ఇప్పుడు 2 గిన్నెలో ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక అర గ్లాసు లెక్కల్లో చెప్తున్నాను, గిన్నె అరగిన్నె నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని కలిసినప్పుడు అంత నూనె అనిపించదు, కానీ అది ఊరిన తర్వాత నూనె పైకి బాగా తేలుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నానా, ఒకవేళ తగ్గింది అనుకుంటే మళ్ళీ మనం మరుసటి రోజు కలుపుకోవచ్చు. ఇలా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మరుసటి రోజు చూసి కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు, లేదు పైకి తేలి మనకి బాగుందనుకో నూనె ఇంకా కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, దీన్ని ప్లాస్టిక్ డబ్బాలోకి పెట్టుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని 3 రోజులు అలాగే ఉంచేస్తే, అది స్టీల్ డబ్బాల్లో వాటిలో అవి పాడైపోతాయి కదా, ఈ ఉప్పుది ఇది గిన్నెలు ప్లేట్లు వాటిలో నిల్వ ఉంచామంటే అవి బెజ్జాలు పడిపోతాయి. అందుకని చెప్పి ప్లాస్టిక్ అంటే గాజు వాటిలో పెట్టుకోవచ్చు, లేదంటే జాడీల్లో పెట్టుకోవచ్చు. ఈ రోజులో జాడీలు బాటిల్స్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైపోతుంది, చాలా వరకు ప్లాస్టిక్ వాటిలో పెడుతున్నారు. కాకపోతే గాజు బాటిల్లో పెట్టుకొని
బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు గాజు బాటిల్లోనే పెడతాను. తర్వాత ఇదంతా ఊరిన తర్వాత మారుస్తాను అనమాట. చూడండి 3 రోజులు మాత్రం ఇలాగే ఉంచుకుంటే నూనె బాగా ఇది ముక్క మగ్గుతుంది కదా, మగ్గి నూనె తేలుతుంది బాగా. అందుకని చెప్పి ఇలా పెట్టేసేసుకొని తర్వాత బాటిల్లోకి మార్చుకుంటాను. చూసారా ఇలా రెడీ అయిపోయింది. చూడండి వెల్లుల్లిపాయలు కూడా నేను ఎక్కువే వేసుకుంటాను. చూడండి వీటికి వెల్లుల్లిపాయలే టేస్ట్ బాగుంటాయి. ఇంకా వెల్లుల్లిపాయలు పైన ఇంకొంచెం వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అందులో ఊరిని తింటుంటే అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. అగో ఆయిల్ కొంచెం చాలలేదనుకుంటే పైన కొంచెం పోసుకోవచ్చు. ఇది మరుసటి రోజు నేను వెల్లుల్లిపాయలు కూడా మరుసటి రోజే కలుపుతున్నాను. అప్పుడు ఆయిల్ చూసుకొని ఇంకొంచెం వేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో. ఇంకొంచెం నానితే ఇక ఊరితే అది పైకి బాగా తేలుతుంది ఆయిల్. చూడండి ఎంత ఆయిల్, ఎంతకంటే ఇంకెందుకు కదా. అంటే పాతకాలంలో కొలతల ప్రకారం పోస్తే ఇంతే వచ్చేది, తర్వాత ఊరేసరికి అది పైన తేలేదనమాట. చూడండి ఎంత ఆయిల్ ఉంది, ఆయిల్ తక్కువేం లేదు. కానీ ఇప్పుడు మరీ ఓవర్గా పైకల్లా తేలేలాగా అలా పోస్తున్నారు చాలామంది. అంత ఆయిల్ మంచిది కాదు కదా. చూడండి నాకైతే సరిపోను, లెక్క ప్రకారం పోసాను కాబట్టి సరిపోతుంది. తర్వాత ఇంకా పైకి తేలుతుంది అది. చూసారా చిన్న ముక్కలతో ఆవకాయ ఎంత బాగుంది కదా. చూడటానికి ఎంత బాగుందో, తినటానికి కూడా అంతే బాగుంటుంది. అసలు ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇదిగో నూనె చూసారా, మళ్ళీ తర్వాత చూపిస్తున్నాను ఊరిన తర్వాత ఎంత పైకి తేలిందో చూడండి. ఇంకా ఇంతకంటే ఇంకెందుకండి కదా. బాటిల్లో పెట్టుకున్నప్పుడు ఇంకా పైకి బాగా తేలుతా వస్తుంది. బాటిల్లో పెట్టుకున్నప్పుడు చూపిస్తాను చూడండి, పైన నూనె బాగా ఎక్కువ పైకల్లా వస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పోసుకోవటం అవసరం లేదు కదా. వెల్లుల్లిపాయలు మాత్రం బాగా కనిపించేలాగా ఎక్కువ పోసుకుంటున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు తింటూ ఉంటే అది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా, హార్ట్కి చాలా మంచిది వెల్లుల్లిపాయలు. చూడండి ఇదిగో బాటిల్లో వేసేసుకున్నాను. బాటిల్లో పైన నూనె చూడండి ఎంత తేలిందో, చాలా ఉంది చూడండి. సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి, అంత నూనె ఉంది. ఇంకా ఎందుకు కదా, అదిగో పైకల్లా ఎంత నూనె తేలింది. అంటే 2-3 రోజులు అయితే ఆ నూనె అంతా పైకి తేలుతుంది. అదిగో చూసారా ఎంత నూనె ఉందో. ఆవకాయలు అంటేనే నూనె కదా, అందుకే అవి తినటానికి టేస్ట్ ఎంత కమ్మగా ఉంటాయో. ఆయిల్ అంతంత తింటుంటే ఆరోగ్యానికి కూడా కొంచెం అంత మంచిది కాదు. అందుకని కొంచెం లిమిట్గా తింటే మంచిది. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.